హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఒక మంచి నవలతో మీ ముందుకు వచ్చేసాను. ఆ నవల ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా. నాకు పర్సనల్గా ఇష్టమైన నవలల్లో ఈ మీనా నవల కూడా ఒకటి. అయితే ఈ నవల ఆల్రెడీ సినిమాలుగా వచ్చింది. మరి ఈ నవలని చదవాలా వద్దా అనే డైలమాలోనే నేను ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ ఇప్పుడు నా ఛానల్లో ఈ నవల చదివి వినిపించడానికి కారణం ఏంటంటే, పాఠకుల్లో చాలామంది ఆల్రెడీ మీనా నవల చదివే ఉంటారు. మళ్ళీ నా ఛానల్లో ఈ నవల చదివి వినిపించడం ద్వారా అందరూ మీనా నవల లోకంలో విహరిస్తారని ఆశిస్తున్నాను. సో మరి మనం లేట్ చేయకుండా నవలని మొదలు పెడదాం. ముందుగా ఈ నవల గురించి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ముందు మాటని మీకు చదివి వినిపిస్తాను. మీనా నవల్లో హీరోయిన్గా చదువుకున్న మీనా, కూతురి భవిష్యత్ పట్ల కలలు కంటూ వ్యూహాలు సిద్ధం చేస్తున్న కృష్ణవేణమ్మ, విభిన్న వ్యక్తిత్వాల గల ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మీనా తండ్రి. గ్రామీణ నేపథ్యంలో బ్రైట్ స్టూడెంట్ అయ్యుండి కూడా కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుని చదువు వద్దు అనుకుని వ్యవసాయం చేతపట్టి మారుకొడుకు అయిన తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ల కోసం అహర్నిశలు శ్రమిస్తూ కుటుంబ బాధ్యత తీసుకున్న ఉత్తమ వ్యక్తిత్వం గల హీరో కృష్ణ మీనాకే కాదు మనందరికీ ఇష్టమవుతాడు. నవలలో అతని వ్యక్తిత్వానికి, అతని నేపథ్యానికే ప్రాధాన్యం. దాదాపు 45 సంవత్సరాల క్రితం ఈతి బాధలతో నలుగుతున్న విలువలకి ప్రాణమిస్తూ గడిపే కుటుంబాలు, వారు పడే కష్టాలు, వేదనలు, చేసే నిశ్శబ్ద యుద్ధాలు, పట్నం పల్లె ఆకర్షణ వికర్షణ మీనా నవలకి అద్దం పడతాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఒక్కటే, విలువలు నశించాయి, మార్పులు వచ్చేశాయి అంటూ తల్లడిల్లుతున్న ఈ దశాబ్దంలో 45 సంవత్సరాల నాటి మన కుటుంబాలు, కోపతాపాలు, పట్టుదలలు, త్యాగాలు ప్రతిబింబించే మీనా నవలని అభిమానిస్తున్నారు అంటే ఆ విలువల్ని ప్రేమించేవారు మనలో ఇంకా చాలామంది ఉన్నారన్నమాట వాస్తవం. ఇది ఎన్నో ముద్రణో కూడా గుర్తు లేకుండా పోయింది. దాదాపు ప్రతి సంవత్సరం మీనా నవల పునర్ముద్రణ చేయాల్సిన అవసరం పబ్లిషర్కి వస్తూనే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా, ఇన్ని తరాలు మారినా పాఠకులు ఈ నవలని అభిమానంతో గుండెలకి హత్తుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా అభిమాన పాఠకులైన మీకు, క్వాలిటీ పబ్లిషర్స్ వారికి ఇవే నా నమస్సుమాంజలి. ఎద్దనపూడి సులోచనారాణి. ఇవ్వండి సులోచనారాణి గారు నవల ముందు భాగంలో రాసిన ముందు మాట. మనం ఇక నవల్లోకి అడుగుపెట్టేద్దాం. 2 గంటల పాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమైనా సరే అమ్మను అడిగి తీరుతాను, వెంట తీసుకువెళ్ళమని పట్టుబట్టి తీరుతాను, అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలోంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను. గదిలో అమ్మ మెత్తటి తోలు పెట్టె మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటోంది. ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలున్నాయి. వంట మనిషి తాయారమ్మ అమ్మ పక్కనే నిలబడి ఏ చీరకి సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తోంది. నేను గదిలోకి అడుగు పెట్టగానే ఇద్దరూ ఒక్కసారి తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ల పనిలో మునిగిపోయారు. మమ్మీ, గుమ్మం దగ్గర నిలబడే పిలిచాను. చెప్పు. నేను సందేహంగా ఆగిపోయాను. నువ్వు? నేను అలా మాటలు నమిలివేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబా చెప్పేయాలి. మమ్మీ, చెప్పమంటుంటే. నేను కూడా నీతో వస్తాను మమ్మీ, ప్రాణమంతా బిగపట్టుకుని ఎలాగో అనేశాను. అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగి క్షణంసేపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది. నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం, చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయాయి. ఏమిటి అంది. ఏమంటున్నావు నువ్వు అన్నంత తీక్షణంగా. నేను కూడా నీతో వస్తాను, ఇక్కడ నాకేం తోచదు. చీర కొంగు వేళ్లతో లాక్కుంటూ నసిగాను. తోచదా? నువ్వు కూడా నాతో వస్తావా? నమ్మలేనట్టు చూస్తూ అడిగింది. అక్షరాల అవును అన్నట్టు తలూపాను. మమ్మీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. 4-5 రోజుల్లో ఢిల్లీ నుంచి సారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది. తెలుసు. తెలిసే అడుగుతున్నావా? మాట్లాడలేదు నేను. నీకు బుద్ధి లేదు? సింపుల్గా ఫాస్ట్గా చెబుతున్నట్టుగా అంది. నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది కుంటిగా అన్నాను. అమ్మ కళ్ళల్లో నా మనసులోని భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తళుక్కుమంది. నీకంత చూడాలని ఉంటే పెళ్ళైపోగానే సరాసరి ముందు డార్జిలింగ్కే తీసుకువెళ్ళమని సారథికి చెబుతాలే అంది అమ్మ పరిహాసంగా.
అమ్మ ఆశించినట్టు నాకు సిగ్గు కానీ సంతోషం కానీ కలగలేదు. సారథి వస్తుంటే తాయారం ముందుగా ఇక్కడ నేనుండి మాత్రం చేసేదేముంది అన్నాను మొండిగా. నేనన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో. అమ్మ తాయారమ్మ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ ఒక్కసారి వస్తాను, ఇంకెప్పుడు అడగనులే అంటూ వాగ్దానం చేశాను. అమ్మ నా వైపు రెప్పవాల్చకుండా చూసింది. ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఇలారా అంది. నేను దూరంగా నిలబడి ఉన్నాను. రా దగ్గరికి. మెల్లగా భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. ముఖమెత్తు. ఎత్తాను. నేనొక మాట చెబుతాను, వింటావా? వింటానన్నట్టు తలూపాను. అమ్మ నా చేయి పట్టుకుంది. నా కళ్ళల్లోకి చూస్తూ అంది, నీకు వయసు వచ్చింది, బుద్ధి తెలిసింది, పెద్దదానివయ్యావు. ఇదివరకులా నిన్ను ఓ చెంపదెబ్బ కొట్టి నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది. ఒక విషయం 10 సార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదని నీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా నన్నెందుకు విసిగిస్తున్నావు? సారథి వస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. ఊరికే ఉండటం కాదు, ఆనందంగా హాయిగా సారథి మనసు ఆకర్షించుకునేలా ఉండాలి. తెలిసిందా? మాటలు చెప్పటం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రమైన పదునుకి తట్టుకోలేకపోయాను నేను. వెంటనే తెలిసింది అన్నట్టు తలూపాను. ఆ క్షణంలో నాకు నేను అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనిపించింది. చప్పున ఏదో ఒక వంకతో అక్కడి నుండి పారిపోతే బావుండు అనిపించింది. నేను నా గాడ్రేజ్ బీరువాలో చీరల్ని సర్దిపెట్టాను. వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను. ఆ చీరలు కట్టుకుని ఆ నగలు పెట్టుకుని ముస్తాబు చేసుకో. హుషారుగా ఉండు, ఉసూరుమంటూ ఉండకు. అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెక్కించి 3వ రోజునే పారిపోయేలా చెయ్యకు. మంచి సంబంధం, మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు. ఇప్పటికే ఇదేమైనా కాస్త బెడిసి కొడుతుందా? మన అమ్మాయిల్ని ఇద్దాము అని 4-5 నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. వెధవది, ఈ దరిద్ర ప్రయాణం కూడా నాకు ఇప్పుడే వచ్చింది. అతడు వస్తాడని కనీసం 1-2 రోజులు ముందు తెలిసినా నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని. తప్పనిసరి అయిపోయింది అంటూ అమ్మ నా చెయ్యి వదిలేసింది. యుద్ధాన్ని గురించి సంధి చేయడానికి వచ్చి జరగదని, సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకుని వెళ్ళిపోబోయాను నేను. ఇదిగో చూడు, వెనుక నుంచి అమ్మ కేక వేసింది. ఆగాను, కానీ వెనక్కి తిరగలేదు. నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా నేను క్షమించను. ఇది నీ భవిష్యత్కి సంబంధించింది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాది, ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు. ఆ పైన ఇక వినాల్సిందేమీ లేదన్నట్టు నేను చటుక్కున గదిలోంచి యువతలకి వచ్చేశాను. సరాసరి నా గదిలోకి వచ్చి దభీమని తలుపులు మూసుకుని మంచం మీద కూలబడ్డాను. అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. నా కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చేయాలో తోచని విపత్కర స్థితి ఎదురైనప్పుడు గోళ్లు కొరకడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే చేయటం ప్రారంభించాను. నా చేత గోళ్లు కొరకడం మాన్పించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు. పెన్సిల్ తీసుకుని చిన్నప్పుడు 4-5 సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా. అయినా సరే అలవాటు నాకు పోలేదు. నాకు తెలియకుండానే నేను చిటికన వేలి గోరునో చూపుడు వేలి గోరునో నోట్లో పెట్టుకుని గంటలు గంటలు కూర్చోవటం బాగా అభ్యాసం అయిపోయింది. నలుగురిలో కూర్చోవలసి వచ్చినప్పుడు కానీ, ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ నా ఈ అలవాటు నాకు తోడుగా హాయిగా అనిపిస్తుంది. గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చుని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహంగా ఉంది. అది పేదవాడి కోపం, బలవంతుడి ముందు ఏం చేయలేని బలహీనుడి అసమర్థత, అధికుడి ముందు ఏం అనలేక చాటున ఈసడించుకుని కసి తీర్చుకునే అల్పుల తక్కువ భావం. మా అమ్మ ఇప్పుడే కాదు, నేను పుట్టిన ఈ 22 సంవత్సరాల్లోనూ నేను కోరినది జరిపించలేదు, అడిగినది ఇవ్వలేదు. అలా చేస్తే అతి గారాభం అయిపోయి అసలే మొండిదాన్నైన నేను ఇంకా రణపెంకిగా తయారవుతానేమోనని ఆవిడ భయం. తానసలు ఇంత జగముండి అవటానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడూ అంటూనే ఉంటారు. రాను రాను నాకు వయసు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనటం, నేను చెప్పింది అమ్మ ఖండించడం బాగా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య సృష్టికంతా అత్యంత మధురమైన తల్లి కూతుళ్ల బాంధవ్యం లేనే లేదు. ఎన్నో స్వతంత్ర భావాలు కల అమ్మ, బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయురాలు అనిపించుకునే అమ్మ, తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు. మా అమ్మ లాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం చాలా అదృష్టమని నా సాటి వాళ్లంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే
నాకది దూరపు కొండల నునుపు అనే సామెతగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, నేనెంత పెద్దగా పెరిగినా, అమ్మకి నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా, కొన్ని భావాలున్న మనిషిగా, నావి అన్న ఆలోచనలు అమలుపరుచుకోవాలనే తహతహ నాకున్నట్లుగా ఆవిడ గుర్తించదు. ఇప్పటికీ నాకేం తెలియదని, నేనొక వెర్రిబాగులదాన్నని అమ్మ ఉద్దేశం. ఆ ఉద్దేశం మార్చడానికి, ఖండించడానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెబుతూనే ఉన్నా ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది. దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చేయాలని, ఎంతో గొప్ప వ్యక్తిగా మలిచి పలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చేయాలని ప్రయత్నించి ఆశాభంగం పొందటమేనేమో. ఆ ఆశాభంగాలు ఒకటి కాదు, అనేకంగా ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నన్ను డాన్సర్ చేయాలని ఆవిడ అనుకోవటం. అది నాకు వంట పట్టకపోవటం. నాకు 10-12 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ, మీనా ఇలా రామ్మా అంటూ పిలిచి, అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి, మా అమ్మాయండి అంటూ పరిచయం చేసింది. ఆయన్ని చూపిస్తూ, నాకు వీరు డాన్స్ మాస్టర్ గారు, రేపటి నుంచి నీకు డాన్స్ నేర్పుతారు అంది. వచ్చిన ఆయన్ని నేను తీక్షణంగా చూశాను. గిరజాల జుట్టు, దిష్టిబొమ్మ కోసం కర్ర పుల్లలకి తగిలించినట్టు వదులుగా వెళ్లాడే పైజామా, లాల్చి, ముఖంలోంచి ముందుకు పొడుచుకు వచ్చినట్లు పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు, ఆడవాళ్లలా కులికే శరీరం. ఇలా ఉన్న ఆ నాట్యాచారుణ్ణి చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆయన నాకు డాన్స్ నేర్పటం ప్రారంభించాడు. ఆ జులపాల జుట్టేసుకుని ఆయన తట్టితా తాం ధీం అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని. అంతెత్తు మగాడు అలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది. ఆయన నా దగ్గరగా వచ్చి నా 2 చేతులు పట్టుకుని అలా ఇలా అని చూపిస్తుంటే నేను అభినయం మాని ముక్కు మూసుకునేదాన్ని. ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కంపు అనేదాన్ని. ఇది వినగానే మా అమ్మ నా 2 చెవులు గట్టిగా మెలిపెట్టి, పెద్దవాళ్ళని అలా అనొచ్చునా, అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ల ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చర్ ఇచ్చింది. నేను నాకిష్టం లేని అమ్మ మాటల్లానే అవి ఆ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేశాను. నాట్యాచారుల వారు మొదటి జీతం అందుకుని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ, అమ్మా, మీ అమ్మాయికి నాట్యం నేర్పటం నా వల్ల కాదు, ఇంకెవరి వల్లనైనా అవుతుందని కూడా నేను అనుకోను. చిన్నపిల్లైనా ఆ పిల్ల కళ్ళల్లో కంపరం, నవ్వులో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తినేసి మాకున్న విద్య కూడా అంతరించిపోయేలా చేస్తాయి. అమ్మా, కాబట్టి మన్నించండి, సెలవు అని వెళ్ళిపోయాడు. అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది. ఆ కోపంతో 2 సంవత్సరాలు నన్ను తీసుకువెళ్ళి బోర్డింగ్లో పారేసింది. ఆ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు ఒక్కసారి పక్షికి పంజరం తలుపులు తెరిచినట్టయింది. అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు. క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది. మళ్ళీ పిల్లల ఆంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ల మనస్తత్వాలు మృదువుగా సునిశితంగా మలచటానికి ప్రయత్నించేవారు. నాకైతే ఆ జన్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలనిపించింది. కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేకనో, లేక నలుగురు ఉన్న ఒక్క పిల్లని బోర్డింగ్లో పారేసింది, ఈవిడ క్లబ్బులకి షికార్లకి అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించినందువల్లనో ఇంటికి తీసుకువచ్చేసింది. బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం, అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది. అమ్మ ముందు నోరెత్తలేని నేను నా అయిష్టతని ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని. ఉదాహరణకి అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించిందనుకోండి, నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకుని దానికి బొట్టో కాటుకో పులిమేదాన్ని. అమ్మ నా తిండి విషయంలో మహా తూకం చూపించేది. నేనసలే మెత్తటి వంటిదానని, నాన్నలా కాలుబారుదాన్ని అవటం వల్ల ఆ పొడుక్కి ఈ లావు వస్తే ఇట్టే వయసు గల దానిలా అయిపోతానని అమ్మ భయం. ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా, ఎంత తేలిక పదార్థాలు ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురాలింట్లోనో దోశలు, గారెలు, ఇడ్లీలు సుష్టుగా తిని వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకువెళ్ళి కడుపు నిండా తినిపించేవారు. క్లబ్లో చాలామందికి అమ్మకి అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు. దానికి కారణాలు 2. 1, ఆవిడ వస్త్రధారణ, శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచుకోవటానికి వ్యాయామం చేసే తీరు. 2ది, నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్ళేదాన్ని కాదు. నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకుని ఉండేది. 4 సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్గా,
ఏకగ్రీవంగా ఎన్నికవుతోంది. అంటే కేవలం మిసెస్ లింగం గారి పలుకుబడి, అభిమానం కారణమని అందరికీ తెలుసు. మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళకి బిడ్డ పాప లేరు. మిసెస్ లింగం అమ్మ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. వాళ్లను స్నేహితులు అనే కంటే ఒక ప్రాణం 2 శరీరాలను ఆశ్రయించిందేమో అంటే బాగుంటుంది. ఇద్దరూ ఏకజాతి పక్షులు. అభిప్రాయాలు పాలు నీళ్ళలా కలిసిపోయాయి. ఆవిడ మాటంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అమ్మ మాటంటే ఆవిడకు ఎక్కడలేని గురి. ఒకరికి ఒకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవ్వరూ ఏమీ చేయరు. అమ్మ క్లబ్కి ప్రెసిడెంట్ అయిన ఈ 4 ఏళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు. ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంగా పనులు పూరమాయిస్తూ దగ్గరుండి చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా సన్నగా పిట్టలా ఉండే ఈ మనిషిలో ఇంత ధీశక్తి ఎక్కడుందా అనిపిస్తుంది. నిజంగా అంతమందిలో ఏకధాటిగా అలా మెప్పు సంపాదించుకోవటం కూడా పెద్ద నేర్పే. అలాంటి సమయాల్లో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంది. ఇంతమంది మనస్తత్వాల్ని ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు? లేక మేమే ఆవిడని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మ చాలా సమర్థురాలు, నేనెప్పుడూ కాదన్ను. నా మీద ఆవిడకి ఆపేక్ష లేదని కూడా నేను అనను. కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది. మా నాన్న అలా కాదు. ఆయనకి యావత్ ప్రపంచం నేనేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి. నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా సుస్థి చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేళకు వేయాలో తాయారమ్మకు అప్పగించేసేది. అంతటితో ఆవిడ బాధ్యత తీరిపోయేది. కానీ నాన్న అలా కాదు. నాకు కాస్త పక్కలు వెచ్చబడగానే తన పనంతా మానుకుని దగ్గరకు వచ్చి కూర్చునేవారు. మాటిమాటికి నా నుదుటిని తాకి చూస్తూ జ్వర తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు. క్షణక్షణానికి మీనా ఏం కావాలమ్మా, గ్లూకోజ్ ఇవ్వనా, హార్లిక్స్ తాగుతావా, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు. ఒక్కోసారి జ్వర తీవ్రతకి నేను తట్టుకోలేక అటూ ఇటూ చేపపిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఎత్తుకుని భుజాన వేసుకుని రాత్రంతా అటూ ఇటూ తిప్పుతూ మేలుకుని గడిపేవారు. అమ్మో, మా నాన్న లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు కోట్లు ఉన్నాయి. నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జతచేసి బంధింపబడి ఉన్నాయి. మా నాన్న పక్కన లేకుండా నాకు ఒక్కదానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు. అప్పుడప్పుడు అమ్మ నన్ను నాన్న మరీ గారాబం చేసి పాడు చేస్తున్నారని, నేను ఎందుకు కొరగాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది. నాకు ఇంటర్లో క్లాస్ వచ్చేలా చేసి నన్ను మెడిసిన్లో చేర్పించి మా అమ్మాయి డాక్టర్ చదువుతోంది అని చెప్పుకోవాలని మా అమ్మ ఎంతగానో సరదా పడింది. నాకసలు కప్పలన్నా వానపాములన్నా చెట్ట భయం, భరించలేనంత కంపరం. అమ్మకు ఎదురు చెప్పలేని నేను నాన్న దగ్గర చేరి సణుగుడు ప్రారంభించాను. నాన్న నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఈ విషయం మీద అమ్మా నాన్న ఘర్షణ పడ్డారు. నేను చివరికి మెడిసిన్లో చేరనే లేదు. 4 సంవత్సరాలకి ఎలాగో అలా కుంటిగుర్రం నడకలా BA అయింది అనిపించాను. ఈ మధ్య అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు చికాకులు బాగా తగ్గిపోయాయి. ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరూ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దానికి కూడా కారణం నేనే. స్థానికంగా ఉన్న అమ్మ పరిచయస్తులు కొంతమంది మెడ్రాస్ నుండి సినిమా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేశారు. అతను నన్ను కూర్చోమని, నడవమని, అటు తిరగమని, ఇటు తిరగమని సంతలో పశువుని పరీక్షించినట్టు పరీక్షించి నేను సినిమాకి బాగా పనికి వస్తానని, నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, నా జీవితం ఇంద్రధనుస్సులా కీర్తి ప్రతిష్టలతో మెలమిలా మెరిసిపోతుందని ఏమిటేమిటో చెప్పాడు. అమ్మ ముఖం ఆయన మాటలతో వికసించింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా నా వైపు ఆపేక్షగా అపురూపంగా చూసింది. వచ్చిన ఆయనకి కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఆయన వెళ్ళేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించటానికి తప్పక మెడ్రాస్ పంపుతానని వాగ్దానం చేసింది. కన్న సంతానం గొప్పవారవుతుంటే ఏ కన్న తల్లి మాత్రం సంతోషించదు? అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని నా మీద అన్ని విధాల ఆశలకి నీళ్లు వదులుకున్న ఆవిడికి ఇది కేవలం తన అదృష్టంగానే అనిపించింది. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు. రేపు సాయంత్రం కాగితాల మీద ఒక్క సంతకాలు పెట్టడమే తరువాయి. ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తనే స్వయంగా కాఫీ తీసుకువెళ్ళింది. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది. ఆవిడ ఈ విషయం మొదలు పెట్టగానే
నాన్న సగం తాగిన కాఫీ కప్పు కింద పెట్టేసి శ్రద్ధగా వినసాగారు. అమ్మ చెప్పడం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కందగడ్డలా తయారైంది. ఆయన కళ్ళు అగ్నిగోళాల్లా అయ్యాయి. నువ్వేమని జవాబిచ్చావు అన్నారు. ఏమంటాను? సిరి వస్తానంటే ఎవరైనా మోకాలు అడ్డు పెడతానంటారా? ఉన్న సిరి చాలదా మనకి? డబ్బుకి మితమేముంది? ఎందుకు లేదు? ఉన్నదాంతో తృప్తిగా సుఖంగా బ్రతకటం నేర్చుకోగలిగితే డబ్బుకి తప్పకుండా మితం ఏర్పడుతుంది. ఇంతకీ మీరేమంటారు? దాన్ని సినిమాల్లో చేర్పించకు. అమ్మ తుళ్ళిపడిన దానిలా చూసింది. ఇప్పుడా? అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతనా? ఎన్ని మాటలు జరిగిపోయినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా. కాకపోతే మాత్రం మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం దాని భవిష్యత్ పాడు చేస్తావా? అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది? నోట్లో నాలుక లేని వెర్రి మొహందే అది. నీ స్నేహితులు ఆడవాళ్లే నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావటానికే వెనక ముందు తారట్లాడుతుంది కదా. అలాంటిది క్షణక్షణం గిరగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం దానికి ఎలా సరిపడుతుందనుకున్నావు? కన్న తల్లివేనా నువ్వు అన్నారు. అమ్మ కస్సుమని లేచింది. నా కూతురు నా ఇష్టం, అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకు అంటూనే ఆయన హఠాత్తుగా 2 చేతులు జోడించారు. ఎంతో దీనంగా అర్థిస్తున్నట్టుగా అన్నారు. కృష్ణవేణి, మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాలు కలుపుకుని కలిసి జీవించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో నేనెప్పుడూ నీ నుంచి ఏదీ కోరలేదు. ఇది మాత్రం అడుగుతున్నాను, నువ్వు దాని జీవితం నాశనం చేయకు అన్నారు. అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది. దానిలా చూసి విలువిచ్చి అంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసేద్దాం. మీనా మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు. భగవంతుడు మనకు ఇచ్చిన డబ్బు చాలు, అది ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న. మీరు మీ పిరికితనమును, నాకు ఒళ్ళు మండుతుంది. మీలా భయం ఉన్నవాళ్ళు జీవితంలో ఏదీ సంపాదించుకోలేరు కఠినంగా అంది అమ్మ. సంపాదించుకోలేకపోయినా పర్వాలేదు, ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు. అందలం ఎక్కుదామనే ఆశతో ఎగిరి అందక కింద పడే కంటే మన 2 కాళ్లతో మనం నింపాదిగా నడిచి వెళ్ళటం చాలా ఉత్తమం. ఇలాంటి వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకు పనికిరాకుండా చేసేస్తున్నారు రెచ్చిపోతూ అంది అమ్మ. దానికున్న విచక్షణ జ్ఞానంలో 1000వ వంతైనా నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేదానివి. అమ్మ గయ్యమని లేచింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నేను మెల్లిగా అక్కడి నుండి జారుకుని బయటకు వచ్చేశాను. నేను బలవంతంగా దాన్ని చేర్పించేస్తే ఏం చేస్తారు మీరు? చివరికి మొండిగా అంది అమ్మ. చూడు ఏం చేస్తానో. ఏం చేస్తారు? రెట్టిస్తున్నట్టుగా అంది. నీకు విడాకులు ఇస్తాను. నాకు విడాకులా? అవును. దానిచేత ఇష్టం లేని పనులు చేయిస్తున్నావని, దాన్ని బాధిస్తున్నావని, నీ నుంచి విడిపోతే తప్ప మా ఇద్దరి జీవితాలకి శాంతి లేదని కేసు పెడతాను. మీనా ఎవరి వైపు పలుకుతుందో నీకు తెలుసు. మీరు నన్ను బెదిరిస్తున్నారా? సవ్యంగా చెబితే వినకపోతే ఏదైనా చేస్తాను. నీ ఆశలకి ఆలోచనలకి నా జీవితం ఆహుతి చేశాను, అది చాలు. దాని బ్రతుకు మీద నీ నీడ కూడా పడనివ్వను. నిజం చెబుతున్నాను కృష్ణవేణి, దానికోసం నేనేదైనా చేస్తాను. ఆఖరికి నిన్ను చంపటానికి కానీ నేను చావటానికి కూడా దేనికైనా సిద్ధమే. అమ్మ హఠాత్తుగా ఏడవటం ప్రారంభించింది. నాన్న కంఠం మళ్ళీ అదోలా అయిపోయింది. నీ ఏడుపు నన్నేం కరిగించదు. ఈ ప్రపంచంలో నాకున్నది మీనా ఒక్కతే. దానికి ఎలాంటి హాని జరిగినా నేను భరించలేను దృఢంగా చెప్పారాయన. బయటకు వచ్చేసి గుమ్మం పక్కన పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారి పరిగెట్టుకు వెళ్ళి ఆయన్ని బలంగా హత్తుకుపోవాలన్నంత ఆనందం వేసింది. ఎప్పుడు చూసినా పరధ్యానంగా నిద్రమత్తుగా విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకింతవరకు తెలియదు. దానికి నేనంటే పడకపోవటానికి మీరే కారణం ఏడుస్తూనే అంది అమ్మ. నువ్వు తల్లిలా ప్రవర్తిస్తే అది నిన్ను కూతుర్లానే చూస్తుంది అంటూ బయటకు వచ్చేశారు నాన్న. గది బయట గుమ్మం పక్కగా గోడవారగా అనుకుని సంభ్రమాశ్చర్యాలతో నిలబడిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు. ఒక్క నిమిషం ఏం చేయాలో నాకు తోచలేదు. తరువాత వెంటనే చటుక్కున వంగి ఆయన 2 పాదాలు కళ్ళకద్దుకుని మెరుపులా అక్కడి నుండి పారిపోయి వచ్చేశాను. ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు. లేకపోతే నా మొహం, నేను సినిమాల్లో చేరడం ఏమిటి? ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మా నాన్న మరి దేనికి ఘర్షణ పడలేదు. పైనుంచి ఇద్దరు ఒకరి మాటకి ఇంకొకరు విలువ ఇస్తున్నట్టు, అభిమానం ఉట్టిపడుతున్నట్టు ప్రవర్తించసాగారు. ఇది నటనేనని నాకు తెలుసు.
మళ్ళీ ఏమాత్రం గాలి విసిరినా అభిప్రాయ భేదం నివురు తొలగించిన నిప్పులా బయటపడుతుంది. అమ్మ ప్రవర్తనలో హఠాత్తుగా నా పట్ల చాలా మార్పు వచ్చింది. ప్రతిదానికి నా అభిప్రాయం అడుగుతోంది. నాతో ఇంటి విషయంలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది. ప్రతిదానికి నీ ఇష్టం మీ నాన్నిష్టం అంటుండడం వల్ల నా పని ఇరకాటన పడింది. అలా మెత్తగా మృదువుగా మాట్లాడే వాళ్ళని నిరాశపరచటం ఎలా? కిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిసెస్ లింగం గారి తమ్ముడి కొడుకు సారథి వచ్చాడు. అతను ఫారెన్ వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం ఏదో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు 4 సంవత్సరాల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్తాడట. మా అమ్మ అమ్మే, ఆవిడ ఆవిడే. ఇంట్లో పిల్లికి పిల్లలు పుట్టినా ఊరంతా చాటింపు వేయాల్సిందే. మిసెస్ లింగం తన మేనల్లుడు ఇంకో నెలకి వస్తాడనగా ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది. మావాడు వస్తున్నాడు, వాడికి అదిష్టం ఇదిష్టం, వాడికి ఇది చూపించాలి అది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న క్లబ్కి వెళ్ళిన ఇదే టాపిక్ మాట్లాడేది. అప్పటికే మేమంతా అతని ఫోటో చూసి ఉన్నాం. మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకుని నా ఫోటోలున్న ఆల్బంలో భద్రపరిచింది. సారథి రాగానే అతన్ని ఎంగేజ్ చేయడం కోసం మా అమ్మ తను కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది. సారథి వచ్చాడు. మా అమ్మ కూడా మిసెస్ లింగంతో ఎరోడ్రోమ్కి వెళ్ళింది. వచ్చిన రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు. 5 గంటలకి అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అతనికి గ్రీన్ అంటే ఇష్టమట అంటూ లేతాకు పచ్చ చీర జాకెట్తో స్వయంగా తనే ముస్తాబు చేసింది. నగలు అలంకరించింది. వంట ఇంట్లోకెళ్ళి తాయారమ్మ దగ్గరుండి పలహారాలు సరిగా ఉన్నాయో లేదో చూసింది. ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. సారథి మిసెస్ లింగం వచ్చారు. నాన్నగారు అమ్మ ఎదురెళ్లారు. నేను హాల్లో బొమ్మలా నిలబడి ఉన్నాను. వాళ్ళు లోపలికి వచ్చారు. పరిచయాలు జరిగాయి. అమ్మ మిసెస్ లింగం సారథికి చెరో పక్కన, అతనికి ఎదురుగా నాన్న నేను కూర్చున్నాం. అతను కూర్చున్న ఆ 2 గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది. అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడి అన్నింటిలోనూ తనకి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు. అతను ఏ సంభాషణ ఎత్తినా అమ్మ మిసెస్ లింగం వెంటనే అందుకుని దాని లోతు రీతుల గురించి మాట్లాడారు. ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురు మధ్యనే నడిచింది. నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం 1 మాట్లాడారు. నాకేమో కూర్చుని నడుం నొప్పి పుడుతోంది. నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది. పరధ్యానంగా నా ఆలోచనల్లోకి జారిపోయిన నేను అలవాటు చొప్పున ఎడంచేయి చిటికెన వేలు నోట్లో పెట్టుకుని కొరకసాగాను. అలా ఎంతసేపటి నుండి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు. మధ్యలో అమ్మ ఒకమారు అందరికీ ఐస్ క్రీం కప్పులు అందిస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నా వైపు, నా వేలి వైపు ఉరిమి చూసింది. నేను చటుక్కున తీసేశాను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్కపడుతూ గదిలో గుమ్మాలని, వాటికున్న పరదాలని, కుర్చీలని, కిందపరిచి ఉన్న కార్పెట్ని మార్చి చూస్తూ కూర్చున్నాను. ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో ఇలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న చిన్న నరకాలని ఎన్ని అనుభవిస్తారో కదా. సారథి లేచి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నాడు. వెంటనే కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా, అరే చాలా టైం అయిందే, గంటలు నిమిషాల్లాగా గడిచిపోయాయి అన్నాడు. అమ్మ సుతారంగా తన అందమైన నవ్వు నవ్వింది. అతను అమ్మవైపు గౌరవాభిమానాలతో చూశాడు. వెళ్ళేటప్పుడు నాతో కూడా చెప్పాడు, కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కృష్ణవేణమ్మ గారి కూతుర్ని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్టుంది. కానీ క్షణంలో సగం సేపు నా వైపు చూసిన ఆ చూపుల్లో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను పసిగట్టాను. స్త్రీ ఇతని ముందు స్త్రీ కాదు, ఓ జిలేబీ ముక్కలాగానో మైసూర్ పాక్లాగానో కనిపిస్తుంది. ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు జల్లుమంటుంది. ఆడపిల్లని తినుబండారంలా భావించి అందితే అమాంతం కొరుక్కు తినాలనే మనస్తత్వం, ఆశ, ఆకలి గల మనిషిలా ఉన్నాడతను. మొత్తానికి అమ్మకి సారథి చాలా నచ్చాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అతని ఫోటోని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ మనిషిలో టీవీ, దర్పం ఉన్నాయి, రాజసం ఉట్టిపడుతోంది అని వర్ణించసాగింది. నాకేమో అతను అసలు నచ్చలేదు. మెళ్ళో టై, జబ్బలకి బిగువుగా అంటిపెట్టుకుని ఉన్న టెర్లిన్ షర్ట్, పక్కపాపిడితో జాగ్రత్తగా దువ్వుకున్నట్టు జుట్టు, వీటన్నిటినీ చూస్తే అతను తన విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడని అనిపించింది. ఆ నవ్వు మరీను. అతని ముఖంలో నవ్వు గోడకి మేకు కొట్టి తగిలించినట్టు ఉంటుందే తప్ప సహజంగా ఉండనే ఉండదు. పై పెదవిని బిగబట్టి కింద పెదవిని కుడివైపుకు సాగలాగుతాడు. పూర్తిగా నవ్వేస్తే ఆయన సొమ్ము ఏం పోతుందో మరి.
కళ్ళు మాత్రం ఎదుటివాళ్ల మీద పడగానే అదేదో లోతులు కొలిచే యంత్రంలా ఉన్నాయి. మనిషిని చూడగానే వారి మనస్తత్వాలు కనిపెట్టేయగల నేర్పున్నట్టుంది. సారథి ఉన్న వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అమ్మ సూచన మీద మిసెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం సెలవు పొడిగించాడు. అతను ఉన్నన్ని రోజులు మేము అతన్ని నీడలా అంటిపెట్టుకునే తిరిగాం. అతని కోసం మా అమ్మ ఆ 15 రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. సారథితో నాకు వివాహం ఖాయమవబోతోంది అన్న వార్త ఎవరి నోటి నుంచి ఎలా వెలువడిందో గానీ ఇట్టే ప్రచారంలోకి వచ్చేసింది. ఎవరి నోటి నుంచి విన్నా ఇదే. క్లబ్కి వెళ్ళినా, బజార్లో ఎవరు కలిసినా, మేం ఎవరింటికి వెళ్ళినా, ఎవరైనా మా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపటం ప్రారంభించారు. నీ అంత అదృష్టవంతురాలు లేదని పొగడసాగారు. ఇదంతా నీ అదృష్టం అనే కంటే మీ అమ్మ ప్రయోజకత్వమని ద్వంద్వార్థం వచ్చేటట్టు కొంతమంది మాట్లాడారు. సారథి వెళ్ళిపోయే రోజు వచ్చింది. మా అమ్మ ఆర్భాటంగా విందుకు ఏర్పాటు చేసింది. ఆ రోజు నన్ను షోకేస్లో పెట్టే బొమ్మలా అలంకరించింది. ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం కూర్చున్నప్పుడు సారథి నన్ను వివాహం చేసుకోవటానికి సుముఖంగా ఉన్నట్టు మాటల ద్వారా వ్యక్తపరిచాడు. అమ్మ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అతను వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చాడు. నా చీర చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. నా నగలు అలంకరించుకునే విధం కొత్తగా ఉందని ప్రశంసించాడు. ఇదంతా అమ్మ ప్రతిభే, నాకేం రాదు అన్నాను అతన్ని క్రీగంట కనిపెడుతూ. అచ్చు నేను అనుకున్నట్టే అయింది. అతని కళ్ళు అప్రయత్నంగా ప్రశంసాపూర్వకంగా అమ్మ వైపు తిరిగాయి. వాటిల్లో అభిమానం తొణికిసలాడింది. సారథి అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవటం నేను గమనించకపోలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమాంతం నా దగ్గరకు వచ్చి గట్టిగా గుచ్చి కౌగిలించుకుంది. ఎంతో ఆనందంగా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా. నువ్వు కాదు, నేను. అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత భాగ్యం చేసుకుని పుట్టాలి అంది అమ్మ. చివరి మాటలకి నేను ముఖం ముడుచుకోవటం అంత ఆనందంలో ఉన్న ఆవిడ గుర్తించనే లేదు. అతను అడుగు పెట్టగానే నా ఇంటికే కొత్త కళ వచ్చింది అంది అమ్మ. నాకది నచ్చలేదు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఇల్లు మాటుమణిగింది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిలకలా గిరగిరా తిరిగిన అమ్మ అలసిపోయిన దానిలా త్వరగా నిద్రపోయింది. తాయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది. నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. నాన్న ఇంకా మేలుకునే ఉన్నారు. నేను తలుపు తెరిచి లోపలికి తొంగి చూడగానే ఆయన, ఏం మీనా అన్నారు. లోపలికి వస్తాను నాన్నగారు. రా. లోపలికి వెళ్ళాను. ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. నిద్ర రావటం కోసం కాబోలు చేతిలో పుస్తకం ఉంది. నేను వచ్చి మంచం పక్కన ఉన్న టేబుల్ని ఆనుకుని నిలబడ్డాను. ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను. నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా పిలిచాను, నాన్న. ఏమ్మా, ఇవాళ మీకు చాలా సంతోషంగా ఉందా నాన్న? ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కళ్ళజోడు తీసి తలెత్తి నా వైపు చూశారు. రెప్ప వాల్చకుండా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసిగట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మా, ఈరోజు అంత సంతోషంగా ఉందే నాన్న? చీర అంచును లాగుతూ అన్నాను. అల్లుడు వస్తున్నాడని కావచ్చు. నాన్న నవ్వబోయారు, కానీ నవ్వు రాలేదు. మరి మీకు లేదా? మీరు మామూలుగానే ఉన్నారే? నాకు సంతోషంగానే ఉంది మీనా. కొంతమంది మనసులోని భావాలు పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు, కొంతమంది ప్రదర్శించలేరు, అంతే తేడా. నేను నిట్టూర్పు విడిచాను. సారథి గురించి మీ ఉద్దేశం ఏమిటి నానా? చాలా తెలివి కలవాడు, కడు సమర్థుడు. మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు. ఆ విషయం నేను వెంటనే పసిగట్టేశాను. తెలివి కలవాడు, సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్న? నాన్న మళ్ళీ నా వైపు చూశారు. తర్వాత నిదానంగా అన్నారు, ఆ రెండింటికి మంచితనం, మమత తోడు అయితే స్వర్గమవుతుంది స్త్రీ జీవితం. లేకపోతే చెప్పలేం. అలాంటి వాణ్ణి పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. భార్య కూడా తెలివితేటలు గలదై నేర్పరి అయితే ఇద్దరూ యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు. వారి జీవితాలు రణరంగమే అవుతుంది. అలా కాకుండా భార్య కాస్త నమ్రత కలది, వినయ విధేయతలు కలది అయితే యజమాని సేవకుల బాంధవ్యం ఉపమానం అవుతుంది. ఇదంతా ఇప్పుడెందుకమ్మా? సారథితో నాకు వివాహం అయితే ఎలా ఉంటుందో నేను ఆలోచించి చూసుకుంటున్నాను. నాన్న నా వైపు చూశారు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నయనాల్లో ఆపేక్ష, ఆదరణ తొంగి చూసింది. నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది.
ఆయన మెల్లగా నా చేయి అందుకుంటూ అన్నారు, చూడు మీనా, ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదు. ఇలా అడిగే అవసరం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా. ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయం గుర్తించాలనే తెలివితేటలు కానీ నేర్పు కానీ మీ అమ్మకి లేవు అన్న సంగతి నాకు తెలుసు. చెప్పమ్మా, నీ ఊహల్లో భర్త అంటే ఎలా ఉండాలని చిత్రించుకుంటున్నావు? అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను నేను. చెప్పమ్మా, సంకోచించకు. నాకిప్పటి వరకు ఎలాంటి ఊహలు లేవు నాన్న. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సారథి గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా? మెల్లగా ఎంతో మృదువుగా అడిగారాయన. మీరన్నట్టు అతను చాలా తెలివి కలవాడు. అతను అలా అన్ని విషయాల్లోనూ ఏకధాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒకటి కూడా నాకు సరిగ్గా తెలియలేదు. నాకు నేనే చాలా అల్పురాల్ని అనిపించాను. అదే కాదు, ఇంకోటి కూడా నాకు బాగా తెలిసింది. అతని ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ అణకువ, ఆ నిదానం, ఆ అతి వినయం, మర్యాద ఇవి స్వతసిద్ధంగా వచ్చినవి కావని, తెచ్చిపెట్టుకున్నవి అని బాగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు. అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించాను. నా జీవితానికి ఒక నియంత చాలు. మీనా, మీరు అమ్మతో చెప్పండి. మొదటి చూపులోనే సారథి అంటే నాకు బోర్ కొట్టింది. అతని సమక్షంలోనే నేను గొంగళి పురుగులా ముడుచుకుపోతాను. హాయిగా నవ్వలేను, నిర్భయంగా మాట్లాడలేను. నేను అల్పురాలిననే భావం నన్ను వదలదు అనేసి వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను. మీనా, వెనక నుంచి పిలిచారు. గుమ్మం దగ్గర క్షణమాగాను. వెనక్కు తిరిగి నాన్నవైపు చూస్తూ మళ్ళీ అన్నాను, నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు. తన ఇంట్లో స్థానం ఇవ్వగలవాడు నాకు కావాలి. నా పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు. అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు. నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు. మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త, పిల్ల, జల్ల మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలు కంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సాయపడేవాడు నాకు కావాలి. నా అందాన్ని పూజించేవాడు, మా అమ్మ గుణగణాలు కీర్తించేవాడు వద్దు నాకు. మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించవలసిన వాడు నాకు కావాలి. మీరు చెప్పండి అమ్మకి. మీనా, నాన్నగారు లేచి కూర్చుని ఆదుర్దాగా పిలిచారు. నేను గదివైపు పరిగెత్తాను. నా గదికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నా గుండెలు తేలికపడ్డాయి. నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు. మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు అనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడి ధైర్యం ఇవ్వసాగింది. సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ అమ్మ సమాధానం రాస్తూనే ఉంది. 1-2 సార్లు మాత్రం కవరు తెచ్చి నన్ను రాయమంది. నాకు రాదు, నువ్వే రాయ్ అన్నాను. ఒకసారి అమ్మ సారథికి రాసిన ఉత్తరం నేను బజారుకు వెళ్తుంటే నాకు పోస్ట్ చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష రాయగలదని నాకింతవరకు తెలియదు. చివరిలో నా గురించి ఒక పేరా ఉంది. అందులో నేను సారథికి ఉత్తరం రాయనందుకు నా తరపున తను క్షమార్పణ కోరుతూ తర్వాత ఇలా రాసింది. సారథి, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో. మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతిగారాబం చేసి పాడు చేశాం. దాని వయసు వికసించినా మనసు వికసించలేదు. అదెంత మూర్ఖురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయటం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటి వాడు అల్లుడుగా దొరకటం నాకు చాలా అదృష్టం. దానికి రాబోయే భర్త గురించి నేనెంత బెంగపడ్డానో దేవుడికి తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడు. నా బుగ్గల్లోకి వేడి రక్తం పొంగుకు వచ్చింది. అమ్మ నన్ను గారాబం చేసిందా? నేను వట్టి మూర్ఖురాలనా? సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్త కుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను, కానీ తర్వాత నా గుండెలు పీచుమంటూనే ఉన్నాయి. సారథికి ఆ ఉత్తరం అందలేదని నాకు తెలుసు. మరి దాని జవాబు రాదని తెలుసు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలనే ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళల్లో మెల్ల ఉందన్నాను. అతను 2 కాళ్ల మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు.
మాటి మాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతని జుట్టు మరీ పలచగా ఉంది. 2 సంవత్సరాల్లో బోడిగుండవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు, కానీ సారథి బట్టతలైతే చాలా వికృతంగా ఉంటాడని చెప్పడం ప్రారంభించాను. నేను నవ్వుతూ నవ్వుతూ కాస్త కాస్తగా పైకి కనబరుస్తున్న ఆ ఇష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తోందని చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసేసరికి మూర్ఛ వచ్చినంత పనైంది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకుని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. పక్కనే చేతి నిండా రసీదులు పట్టుకుని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారమంతా ఇంట్లో ఖర్చైన డబ్బుకి జాబితాలు లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 11 గంటలకు కానీ తెమలదు. లాభం లేదనుకున్న నేను విరమించుకుని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద ఇలా రాశాను: మమ్మీ, నాకు సారథి అంటే ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తుంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తాయారమ్మ చేతికిచ్చి అమ్మకి బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తాయారమ్మ అమ్మ గదిలోకి వెళ్ళింది. వంట ఇంట్లో నిలిచి ఉన్న నాకు గుండెల్లో గుండెల్లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెలో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ ఎక్కడది, ఏది అంటూ శివంగిలా లేచి నేనున్న చోటికి వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిల్చుని నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న కంపరమంతా కక్కేస్తాననుకుంటూ నిలబడ్డాను. ఎంతోసేపైంది. ఆ పీడిత మొహం తాయారమ్మ రానేలేదు. ఆలస్యమైన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతోంది. చివరికి తాయారమ్మ వచ్చింది. ఆవిడకి ఎదురుగా వెళ్ళి ఆదుర్దాగా అడిగాను: ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. ఇదిగో ఇది ఇచ్చేయమన్నారు అంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసిచ్చింది. అదేమిటి తిప్పి తెచ్చేశావేం? అమ్మ చదవలేదా? ఏమో, నాకు తెలియదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దామనుకున్నా. అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దానిమీద అమ్మ జవాబు ఉంది. నేను రాసిన దానికి సరిగ్గా కింద రాసి ఉంది: సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి. అతను నీకు కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. టపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ కింది ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రున దూసుకువచ్చింది. సారథిని ఇష్టపడి తీరాలి. ఇది ఆజ్ఞ? నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? నేను చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియంతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో? ఎప్పటికీ నశించదు. రాజు పతనం అయితే కదా రాజ్యం శిథిలమయ్యేది. అమ్మలాంటి వ్యక్తుల కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు. ఇందుకు ఒకటే మార్గం: నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకి నేను జరిగిందంతా చెప్పాను. సారథి అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు. బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకు అసలే లేదు అన్నారాయన గంభీరంగా. అమ్మ వాళ్ళ క్లబ్ తరపున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావడానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు జరిగాయి. అమ్మ ఇలా తామంతా వెళుతున్నట్టు సారథికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్టు జవాబు రాలేదు. కానీ సరిగ్గా వాళ్ళ ప్రయాణం రేపు రాత్రి అనగా సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ళ కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్టు, 1 వారం రోజులు ఉంటున్నట్లు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిసెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఇంతమందిని బయలుదేరతీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు. అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిసెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరతీసింది. సారథి ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేట్టు చకచకా ఏర్పాట్లు జరిగాయి. అమ్మ తాయారమ్మని పిలిచి ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో 1కి 2 సార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషి తాయారమ్మ చేతికిస్తే ఆవిడ హనుమంతు స్వామిలా తూచా తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకి తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ సారథితో గడపాలంటే నాకు గుండెదడ పట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో, అతను వస్తున్నాడు, మనింట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వండి, మధ్య మధ్యలో మీరు మీ వెధవ రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ. నాకిక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపటం ఏం మాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగాను. అది విఫలమవుతుందని, సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే
అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం పొంది వచ్చాను. అమ్మ నన్ను తీసుకువెళ్ళదు. ఆ సారథితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా స్వభావమే అంత. ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను. ఎంతో కష్టపడతాను. చివరికి ఫలితం దక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డాననే బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకుని నేనెంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిపోయిందో స్పృహే లేకపోయింది. ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అంటూ పిలవటంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. నిన్నే, తలుపు తీ. నేను పలకలేదు, తలుపు తీయలేదు. మాట్లాడవా నాతో? అసహనంగా అడిగింది అమ్మ. వినిపించనట్టే ఊరుకున్నాను. సరేలే, నీ అలుకంతా సారథి వచ్చి తీరుస్తాళ్లే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురుతో అలా పరాచకాలు ఆడతారా ఎవరన్నా? అలా ఆడేవాళ్ళని తల్లులు అంటారా? అమ్మ వెళ్ళిపోయినట్టు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుందనే ఆశతో నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. కింద కారు బయటకు తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గోళ్లు కొరుకుతూ కిందకి చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తాయారమ్మ సామాను సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీలం రంగు జరీ అంచు చీరతో, దాని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడకి ఎంతో అందంగా కనిపించే సిగతో చంకన బ్యాగ్ తగిలించుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో అమ్మని చూసిన వాళ్ళెవ్వరూ నా అంతటి కూతురుంది అని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నట్టే వయసును కూడా పెట్టేసుకుందేమో అనిపిస్తుంది. ఎంత బిగపట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసుళ్లాంటి ఈ సారథితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణమొక యుగంలా గడుపుతూ ఉండాలి కాబోలు. కిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చేయెత్తి వీడుకోలు ఇస్తున్నట్టు గాలిలో అటూ ఇటూ ఊపింది. నేను చటుక్కున యువతలకి వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మీద నుంచే దూసుకుపోయినట్టు అనిపించింది. కిటికీ రెక్కకి తల ఆనించి పెదవి గట్టిగా బిగబట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించి ఏం చేయాలో తోచందాన్లా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకుని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకు వచ్చింది. ఆ దిండు కవర్ కూడా అమ్మ కొన్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసా అంటూ అదే తొడిగింది. దిండుని కంపరంగా చూసి నేను 2 చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసంతా ఎలాగో అలా తీర్చుకోపోతే నాకు ఊపిరాడినట్టుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరగా వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవి కానే కావు. నా పాలిట దెయ్యం భూతం అయిన రాక్షసి లాంటి ఓ కృష్ణవేణమ్మ. అక్షరాల నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను సారథిని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావు. నేను చస్తే ఆ పనిచేయను. కింద పడ్డ పాదరసంలా అతని చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకువెళ్ళనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదు అనుకోకు. నేను నివురుగప్పిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా ప్రతినబూనాను. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడి అయింది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మా మీనా, ఎంతో ఆత్మీయంగా ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. ఉలిక్కిపడిన నేను చప్పున పైట కొంగు తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకుని లేచి సరిగా కూర్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకుని ఉండటం గమనించలేకపోలేదు నేను. నా కళ్ళలో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి విఫలరాలనయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతకాక ఊరుకున్నాయి.
ఎంత ఆపుకుందామన్నా ఆగక కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తల వంచుకున్నాను. ఆయన దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తున్నట్టు కొద్దిసేపు అలాగే నిలబడిపోయారు. తరువాత మెల్లగా అన్నారు, నేను పని మీద అలా బజార్లోకి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో? మీరు రమ్మంటే వస్తాను. రా, త్వరగా 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకుని ముఖం కడుక్కోమరి. 2 నిమిషాల్లో జడ వేసుకోవడం అయిపోవాలి. చేతి వాచి చూసుకుంటూ అన్నారాయన. తల బట్టలు బాగానే ఉన్నాయి. ముఖం కడుక్కోవడానికి 3 నిమిషాలు చాలు. ఇప్పుడే వస్తాను అని లేచి లోపలికి పరిగెత్తాను. నేను కావాలనే తల దువ్వుకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనుక ఇప్పుడు ఇక్కడ ఉంటే పాతబడిన ఈ సాదా వాయిల్ చీరతో, రేగిన జుట్టుతో, ముఖానికి కనీసం పౌడర్ అయినా లేకుండా బజారు బయలుదేరిన నన్ను చూసి మూర్ఛైనా పోయుండేది. లేకపోతే నా కాళ్ళు 2 విరగ్గొట్టి నన్ను ఓ మూలనైనా పారేసి ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా, బజార్లో వెళ్ళేటప్పుడు 10 మంది కళ్ళు మన మీద పడే సమయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీట్గా, అందంగా, అద్భుతంగా ఉండి తీరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉండు, నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలని చూస్తారు. నువ్వు ఉసూరుమంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లో కూడా ఎవరూ రారు అనే వాక్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న అమ్మ క్లబ్కి వచ్చే ఆడవాళ్ళందరినీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేష భాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువున్నా ముఖం వాచెట్లు, చివాట్లు వేస్తూ ఉండేది. ఏ కాస్త సమయం దొరికినా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాలను సంస్కరించాలని తాపత్రయపడేది. నాకేమో ఇంటా బయట ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలి అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అప్సరసల్లా తయారై, ఇంట్లో ఉన్నప్పుడు హిడింబల్లా ఉండే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటలు గంటలు టాయిలెట్ అయి తీరా బయటికి వచ్చిన తర్వాత ఏ కాస్త అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుందోననే భయంతో ప్రాణాలు బిగబట్టుకుని కొయ్య బొమ్మలా కూర్చోవటం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్లు నటించటం, ఇవి కూడా నేను చాలామందిలో చూశాను. అలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది. పాపం, ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఈ ఫ్యాషన్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి, అయస్కాంతాల్లా ఆకర్షించి, దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకుని మనల్ని బానిసల్ని చేసేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం మనం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెలాంటి అలంకరణ అయినా చేసుకో, నీ కాళ్ళు చేతులు నిరాటంకంగా కదులుతూ ఉండాలి. నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి. నువ్వు కూర్చోవటంలో, నిలబడటంలో, మాట్లాడటంలో నిజమైన ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వు ఎలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవటానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చీదటం వల్ల ముక్కు కొన అదో రకమైన ఎరుపుతో మెరుస్తోంది. చెవులకి, మెడకి ఎలాంటి నగా లేకపోవటం వల్ల ముఖమంతా బోసిగా ఏదో పెట్టి తీసేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న నా ప్రతిబింబానికి నేను చూపుడు వేలు కేసి చూపించి బెదిరిస్తూ పెదవులు బిగబట్టి మనసులో ఇలా అనుకున్నాను. చూడమ్మాయి, ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నా ఇష్టం. నేనెవరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచి అనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగ వెర్రెత్తిపోవాలి. ఆవిడ నాకు ఎన్నోసార్లు వెర్రెత్తిచ్చింది. ఇక నుంచి ఆవిడకి నేను వెర్రెక్కిస్తాను. మీనా, బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా, చప్పున బయటికి పరిగెత్తాను. వరండాలో నిలబడి కిందకి రోడ్డు వైపుకు చూస్తూ నాన్నగారు నా చెప్పులు చప్పుడు వినగానే వెనక్కు తిరిగి చూసి ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి, మళ్ళీ మనసు మార్చుకున్నావా, రావా నాతో అన్నారు. వస్తున్నాను, పదండి వెళ్దాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీరే బాగానే ఉంది. నా కళ్ళల్లో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో, సరే నీ ఇష్టం, పద, మన సంతృప్తే మన భాగ్యం అన్నారు పెద్దలు. ఇద్దరం కిందకి దిగి వచ్చాం. హాల్ దాటి బయట వరంటాలో అడుగు పెడుతుండగా వెనక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను, చూడండి తాయారమ్మ గారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకు ఇదే చెప్పటం.
మేము ఎక్కడికైనా వెళ్తుంటే ఇలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడూ వేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లబోయినట్టు చూసింది. ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది, బావుందమ్మా మీరనేది. ఒక్క చిన్న మాటకి ఇన్ని పదార్థాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్ని కాదు. మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు, ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమోనని అడిగాను అంది. మీ వంట చల్లారక ముందు తినాలనిపిస్తే ముందుగా వచ్చేస్తాం. ఒకవేళ రావటం ఆలస్యమైతే చల్లారిపోయింది తింటాం. మిమ్మల్ని ఏమీ అనం, మళ్ళీ మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించాం, సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని అశక్తురాలిగా నిలబడి గుడ్లప్ప చెప్పి నా వైపు చూడసాగింది. నేను గిరుక్కున వెనక్కు వెళ్ళి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చి కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారి వెనుక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా, ముభావంగా అనేసిన నాన్నగారు కూడా నా వెనకే వచ్చేశారు. నేను ఊహించినట్టు కానీ ఆశించినట్టు కానీ ఆయన తాయారమ్మతో నా తరపున నచ్చ చెప్పటం కానీ అనునయంగా మాట్లాడకపోవటం కానీ జరగకపోవడంతో నాకు కాస్త చిత్రమేసింది. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనసంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అంతమై శాంతి చిక్కసాగింది. ఎంతమంది జనం! వీధుల్లో నవ్వుతూ తుళ్ళుతూ నిదానంగా హుషారుగా తిరుగుతున్న వీళ్లలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. అసలు సమస్యలు లేని జీవితం జీవితం కానే కాదు, అందులో రుచి లేనే లేదు. కానీ ఈ సమస్యలనేవి మన చేత అదుపు తప్పి పోనేకూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి, కానీ అవి మనల్ని కబళించకూడదు. ఈత వచ్చిన వాడికి లోతు నీళ్లలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో వివాహం నాకు ఇష్టం లేదు. అతన్ని నాకు భర్తగా చేసి తీరాలని అమ్మ పట్టుబట్టి కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుందని నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమిటి? ఏదో ఒకటి చేయాలి. నాకున్న తెలివితేటలకి పదును పెట్టుకుని ఎలాగో అలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. ఎంత విషాదం! కన్న తల్లితో వైరం రావటం అనేది ఎంత దౌర్భాగ్యం! నా ఆలోచనల వాసన నాన్నగారి మనస్సుకి సోకిందో ఏమో. మెల్లిగా తన చేయి చాచి నా చేతి మీద ఆనిస్తూ ఎంతో మృదువుగా అడిగారు, మీనా, నీకొకటి చెప్పనా తల్లి? చెప్పండి, ఒకటి కాదు 1000 లక్ష చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలో కుత్తుక వరకు దించేస్తే తప్ప ఈరోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి, మొట్టమొదటిది ఏమిటది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరుకునేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్ళు కానీ మీ అమ్మకి మించిన వ్యక్తి మరొకరు లేరని నువ్వు నమ్మాలి. నేను చప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా స్పష్టంగా అన్నారు, ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే. నీ మనసుని సరిగ్గా గ్రహించటం లేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాలు చెక్కు చెదరకూడదని నా కోరిక. నేను వెంటనే సమాధానం ఏమీ చెప్పలేదు. చెప్పటానికి ఏమీ తోచలేదు. తల తిప్పుకుని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్ళీ నా మనసంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ ఇంతే, నా వైపు అమ్మతో పోట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేను కాస్త ఏమాత్రం ఆవిడ పట్ల వ్యతిరేకత కనపరిచినా నా ఆలోచనలని ఇట్టే పసిగట్టేసి నన్ను మందలిస్తూ కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్టుగా మళ్ళీ అడిగారు. ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళలా హృదయంలో అంకుశం గుచ్చుతూ ఉంటే భరించటం కష్టం కదండి అన్నాను. కాదనటం లేదు నేను, కానీ ఆ బాధని సహించటానికి అలవాటు పట్టమో లేక తప్పించుకోవటానికి ప్రయత్నమో చేయాలని అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకోటి ఏదీ లేనే లేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతనకి గురై స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పుపట్టే హక్కు కానీ కించపరిచే అధికారం కానీ ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించని ఆమెని గౌరవించాల్సిన బాధ్యత మాత్రం ఎల్లవేళలా వీళ్ల మీద ఉంటూనే ఉంటుంది. నాన్నగారిలా పూర్తిగా అమ్మవైపు మాట్లాడటంతో నాకు చాలా విరక్తి, విసుగు కలగటం ప్రారంభించాయి. నాన్నగారి దగ్గర నాకున్న చనువు బట్టి కాస్త దురుసుగానే అన్నాను. తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి, భర్తని ప్రేమించాలి, స్నేహితుల పట్ల నిజాయితీతో ప్రవర్తించాలి. ఈ హక్కులు, ఈ అధికారాలు, ఈ బాధ్యతలు
ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మనిషి కృత్రిమంగా కల్పించుకున్నవేగా. సృష్టిలో ఆదిలో ఇవేవీ లేవని ఏ కాస్త ఆలోచించినా ఇట్టే అర్థమవుతుంది. తల్లికి పిల్ల మీద లేని మమత పిల్లకి తల్లి మీద ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకు రావాలి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అనే సామెత ఎందుకు వర్తించకూడదు? అది ఒట్టి స్వార్థపరులు చేసే వితండవాదన. నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు తిరిగి ప్రేమించటంలో నీ గొప్పేమీ లేదు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు తెలిసో తెలియకో మూర్ఖత్వంలో నిన్ను గుర్తించలేకపోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి నిన్ను అర్థం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ తెలివితేటలు ఓపిక లేని వాళ్ళు ఏం చేయాలి? ఓపిక అనేది ప్రయత్నించి తెచ్చుకుంటే వస్తుంది. తెలివితేటలంటావా? అసలు అవి లేని వాళ్ళ దగ్గర ఇంత లోతుగా ప్రసంగం చేసే అవసరమే రాదు. నాన్నగారికి బజార్లో వేరే పనేది లేదని నన్నిలా కొద్దిసేపు గాలికి తిప్పి నన్ను ఉల్లాసపరచటం కోసమే ఇలా తీసుకొచ్చారని నాకు అనిపించసాగింది. సరిగ్గా నా ఉద్దేశమే ఇలా నిజమన్నట్లు కారు సరాసరి టాయ్స్ ఎంపోరియం దగ్గరికి తీసుకొచ్చి ఆపారు. ఆ బొమ్మల షాపు నాకు చాలా చిరపరిచితమైంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్నో బొమ్మలు కొనుక్కున్నాను. అదేం చిత్రమో కానీ ఇంత వయసు వచ్చినా నాకు బొమ్మల మీద ఆసక్తి పోలేదు. ఇప్పటికి కూడా ఒక్కోసారి నాకేం తోచకపోతే బీరువా తెరిచి నాకున్న బొమ్మలన్నీ తెచ్చి చుట్టూ పెట్టుకుని కూర్చుంటాను. అవి నాకు ప్రాణం లేని బొమ్మలుగా కనిపించవు. నా ప్రపంచంలో ఏదో వాటి మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. నాకున్న బొమ్మల్లో ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చింది ఇప్పటికీ నాకు క్షుణ్ణంగా జ్ఞాపకమే. బొమ్మల పట్ల నాకు గల ఆసక్తిని గుర్తించిన నాన్నగారు అడపాదడపా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి కొత్త రకమైన బొమ్మ తెప్పించి అది చూడగానే నేను ఆశ్చర్య ఆనందాలతో ఎగిరెగిరి పడుతుంటే చూసి ముచ్చట పట్టం ఆయనకి సరదా. పద, ఈ షాపుకి వచ్చి చాలా రోజులైంది, కొత్త బొమ్మలు ఏమైనా వచ్చాయేమో చూద్దాం అన్నారు నాన్నగారు. ఎప్పుడూ రకరకాలైన రంగురంగు బొమ్మలతో వాటిని కొనటానికి వచ్చిన మనుషులతో కిటకిటలాడుతూనే ఉండే షాపు ఈరోజు నిర్జీవంగా ఉంది. షాపులో మేనేజర్ ఉన్న చోట ఇంకెవరో కొత్త ఆయన ఉన్నాడు. మమ్మల్ని చూడగానే నల్లగా సన్నగా వంగదీసిన చువ్వలాగా ఉన్న గుమస్తా పరిగెత్తుకు వచ్చాడు. రండి రండి, చాలా రోజులకు దయచేశారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆహ్వానిస్తూనే జేబులోంచి రుమాలు తీసి 2 బల్లలు దులిపి కూర్చోండి అన్నాడు. ఏమిటి షాపు ఇలా ఉంది, అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. నాకు కూడా ఎలాగో ఉంది, ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దుమ్ము ధూళితో మూలపారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది. సన్నగా ఉన్న అతను నాన్నగారికి షాపును గురించి గంటసేపు సోది లాంటిది చెప్పాడు. అతను చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు. ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదు గంభీరంగా వినసొంపుగా ఉంటే నాకు వినాలనిపించేదేమో. తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా, ఆడదాని గొంతులా ముందర స్థాయిలోకి వచ్చి బొంగురుగా బోదురు కప్పలా ఉన్న ఆ స్వరం వినటానికి 2 నిమిషాలకే విసిగేసింది. లేచి వెళ్ళి అద్దాల బీరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చుట్టం ప్రారంభించాను. అన్నీ పాతవే, ఏనాటివో. ఈ మధ్య కొత్తవి తెప్పించినట్టే లేదు. నాన్నతో ఒక చెంప మాట్లాడుతూనే అతను మధ్య మధ్యలో చటుక్కున వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ షాపు యజమానులు అయిన అన్నదమ్ములిద్దరూ లాభం పంచుకోవడంలో తగాదపడి కోర్టుకెక్కారని, ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి అచ్చు రామలక్ష్మణులే అనిపించేట్టున్న ఇద్దరు ఇప్పుడు డబ్బు మూలంగా బద్ధ శత్రువులయ్యారని, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటానికి కూడా చూస్తున్నారని తెలిసింది. అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు, అంతే మరి, ఈ రోజుల్లో డబ్బు ప్రభావం అలాగే ఉంది. దేవుడు సృష్టించిన మనిషి దేవుణ్ణి మించిపోవాలని చూస్తున్నట్టే మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషినే మింగాలని చూస్తోంది అన్నారు. ఏం డబ్బో బాబు, వెధవ డబ్బు రాకుండా ఉన్నా బాగుండేది, ఇద్దరు హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆ ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రం అనిపిస్తుంది. నడ్డిన ఒక చేయి పెట్టుకుని మరో చేయి బుగ్గన ఆనించుకుంటూ అన్నాడు గుమస్తా. ఆత్మీయత ఉంది, అదెక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిదన్నారు, ఇందుకే కాబోలు. ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దానిమీద అలా పైకి ఎక్కి కీర్తి ప్రతిష్టలు స్వర్గ సుఖాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ ఈ నిచ్చెనకి దుఃఖం అశాంతి అనే 2 విషసర్పాలు పెనవేసుకుని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవటం చాలా కష్టమని అంతమందికి తెలియదు. గుమస్తా 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు, ఇది ఇవ్వని సుఖం లేదు.
పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు ఇక వెళదామా మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కుని బయటపడ్డాం. ఇక్కడితో మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ మీనా నవల వినడం మీ అందరికి కూడా నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.